అందరికీ నమస్కారం. ఈటీవీ అమృతం యథా ఋతువు తదా ఆహారానికి స్వాగతం. మనం యథా ఋతువు తదాహారం ఎపిసోడ్లో మనం ఏ ఋతువులో ఉన్నో ఆ ఋతువు గురించి మాట్లాడుకుంటూ ఆ ఋతువులో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోవాలి, అదేవిధంగా ఒక 2 వంటలు కూడా చూస్తాం. మనం ఈ ఎపిసోడ్లో ఒక 2 వంటలు చూడబోతున్నాం. మొదటిది ఆరిక ఉసిరి చింతకాయ అన్నం, రెండోది చిలకడ దుంపల వేపుడు. ఈ సీజన్లో మనకి ఉసిరికాయ దొరుకుతుంది, ఇది కార్తీక మాసం కాబట్టి. అదేవిధంగా పచ్చి చింతకాయ దొరుకుతుంది. ఇవి 2 మనకి చాలా చాలా మంచిది డైజెషన్ సిస్టానికి, హెల్త్ స్కిన్కి, అదేవిధంగా మనకి హెయిర్కి, మన లివర్కి, హార్ట్కి, అన్నిటికి కూడా. ఎస్పెషల్లీ చింతకాయ చూస్తే మనకి పెప్టిక్ అల్సర్స్ వాటన్నిటికి కూడా. అదేవిధంగా మనకి ఉసిరికాయ చూస్తే మన రెజనరేటర్, అదేవిధంగా డీటాక్స్ ఫెయిర్ అనమాట. అదే మనకి వార్ధకం అంటే త్వరగా మనకు ముసలితనం రాకుండా కాపాడుతుంది. అందుకనే మన చరకుడు చెప్పాడు 3000 సంవత్సరాల ముందు, ఎప్పుడో హీ వాజ్ ప్రూవెన్. ఉసిరికాయని రెగ్యులర్గా తీసుకుంటే, అంటే ఇప్పుడు దొరికినప్పుడు ఫ్రెష్గా తీసుకుంటాం, తర్వాత ఎండబెట్టి ఒరుగులు తీసుకుంటే ఒరుగులాగా పెట్టుకొని ఏదో విధంగా ఉసిరికాయ నీళ్ళలో వేసుకొని రాత్రి పొద్దున వాటర్ తాగినందువల్ల, ఉసిరికాయను కషాయంలాగా కాసుకున్నందువల్ల, ఉసిరికాయ తొక్కు పాత చింతకాయ పచ్చడిలాగా, పాత ఉసిరికాయ పచ్చడిలాగా పెట్టుకొని మనం అప్పుడప్పుడు తింటున్నందువల్ల మనకు వచ్చే దోషాల నుంచి కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కూడా మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వైటమిన్ సి చాలా రిచ్గా ఉంటుంది అన్నమాట. ముందుగా మనం ఆరిక ఉసిరి చింతకాయ అన్నానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉసిరి పచ్చి చింతకాయ ఆరిక అన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన ఆరిక అన్నం 1 కప్పు, దంచిన చింతకాయ 2 చెంచాలు, ఉసిరి తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, కరివేపాకు 1 రెమ్మ, అల్లం తురుము 1 అర చెంచా, పసుపు 1 చెంచా, ఇంగువ 3 చిటికలు, మెంతులు 1/2 చెంచా, ఆవాలు 1 చెంచా, జీలకర్ర 1 చెంచా, నువ్వుల నూనె 3 చెంచాలు, నువ్వులు 3 చెంచాలు, శనగపప్పు 3 చెంచాలు, ఎండుమిర్చి 2, సైంధవ రుచికి సరిపడినంత. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తా దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఆరిక బియ్యం, ఆరిక అంటే కోడో మిల్లెట్ అంటారు. ఇస్ అ వండర్ఫుల్, ఒక ప్రకృతి ఇచ్చినటువంటి ఒక మంచి చిరుధాన్యం. ఎస్పెషల్లీ ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ, ఆర్థరైటిస్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా చక్కగా పనిచేస్తుంది. దీంట్లో 18 లేయర్స్ ఉంటాయండి. ఈ లేయర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఫామ్ అవుతుంది నేచర్. దాన్ని మైక్రోస్కోప్లో చూస్తే అంత ఫైబరస్ ఉంటుంది. అదేవిధంగా దీంట్లో పుష్కలంగా మినరల్స్ ఉంటాయి, మంచి కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి ఆరికల్ని రెగ్యులర్గా తీసుకునేందువల్ల మనకి ఇలాంటి పోషకాలను అంది మనం ఆరోగ్యంగా ఉంటాం. నెక్స్ట్ ఉసిరికాయ. ఉసిరికాయ ఇస్ అ వెరీ బెస్ట్ మెడిసిన్ ఫర్ డీటాక్స్ ఫైర్, రిజనరేటర్గా, మన హార్ట్ ఫంక్షనింగ్గా, మనకి అల్సర్స్ వాటి తగ్గించేదానికి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక చాంతాడంత ఉపయోగాలు ఉంటాయి ఉసిరికాయతో. నెక్స్ట్ చింతకాయ. ఈ సీజన్లో వస్తుంది ఎస్పెషల్లీ మనకి పచ్చి చింతకాయ. ఇది కూడా చాలా గుడ్ ఫర్ ద మనకి స్టమక్ అల్సర్స్కి కానీ, మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ, వీటన్నిటి కూడా చక్కగా ఒక మంచి మెడిసిన్ లాగా. అలా వేసే ప్రతిదీ కూడా మనకి మంచి ద్రవ్యం అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా మనకి టేస్ట్తో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. ఇప్పుడు మనం దీనికి ఒక చిన్న మసాలా చేసుకుందాం, పొడిలాగా అనమాట. మనం ఇక్కడ పులుపు వాడుతున్నాం కాబట్టి కంచు వాడుతున్నాం, ఇత్తడి వాడట్లేదు. ఇత్తడి వాడితే కడాయి ఉండాలి, కంచు తీసుకుందాం. పులుపు వాడుతున్నాం. ఒక చిన్న మసాలా పౌడర్ కలిపి తీసుకుంటాం దీనికి. రైస్కి కొంచెం శనగపప్పు వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత కొంచెం మెంతులు వేసుకుంటాం. మెంతులు కూడా మనకి చాలా మంచిది, బ్లడ్ ప్యూరిఫైర్గా, మన ప్యాంక్రియాస్ ఫంక్షనింగ్కి, మన లివర్ ఫంక్షనింగ్కి అన్నిటికీ కూడా మెంతులు చాలా చాలా ఉపయోగపడతాయి. మెంతులు వేసాం. నెక్స్ట్ మనం జీలకర్ర వేసుకుంటాం. జీలకర్ర కూడా మనం కొంచెం వేగిన తర్వాత అదేవిధంగా ఆరిక బియ్యం అనుకోండి, అది ఎట్లా అంటే 1కి 2.5 అంటే 2.5 లేకపోతే 2.25 అలా నీళ్ళు పోసుకోవాలి. 4 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దాంట్లో 1కి 2.25 నుంచి 2.5 లోపల నీళ్లు పోసుకోవాలి. తర్వాత దానికి 1 చెంచాడు ఆయిల్ కలిపేసి దాన్ని స్టీమ్ చేయండి. అంటే ఒక పెద్ద పాత్రలో నీళ్ళు తీసుకుని దాంట్లో ఈ యొక్క పాత్ర పెట్టి ఆ
వాటర్ పోసి ఆయిల్ కలుపుకుని ఒక స్పూన్ ఆ గిన్నె పెట్టి దానికి మూత పెట్టి మళ్ళీ పెద్ద గిన్నెకి కూడా మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాలు లోపల దాన్ని మనం వండుకొని ఆపిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేసేసి తర్వాత పై మూత తీసి తర్వాత ఈ మూత కూడా తీసి ఒక 5 మినిట్స్ అలా ఉంచి తర్వాత ప్లేట్లో పోసుకుంటే ఇలా పొడి పొడి కన్సిస్టెన్సీ వస్తే అప్పుడు ఇలా పులిహార్లు కానీ ఇలా ఉసిరి రైస్ చేసుకుంటే రుచికి రుచి మనకి ఆ కన్సిస్టెన్సీ కూడా ఉంటుంది, ఆ పొడి పొడిగా అనమాట. ఓకే, ఇది వేగిన తర్వాత కరివేపాకు కూడా మనం కొంచెం కరివేపాకు చాలాసార్లు అనుకుంటాం మనం పిల్లలు కానీ వాళ్ళంతా కూడా తీసి పడేస్తారు, కరివేపాకుని తీసి పడేస్తాం. అది కూడా మనం అంటాం, సామెత కూడా ఉంది, కరివేపాకుని తీసి పడేసినట్టు తీసి పడేసామని. అంటే కరివేపాకులో కూడా అంత గుణాలు ఉంటాయి. ఇది బ్లడ్ తించేస్తుంది, కంటికి మంచిది, హార్ట్కి మంచిది. కాబట్టి అప్పుడప్పుడు మనం ఇలా పొడి చేసుకునేటప్పుడు ఇలా మసాలా వాటిని చేసుకునేటప్పుడు ఆ కరివేపాకుని కూడా మనం రోస్ట్ చేసి దాంతో పాటు పొడి చేసుకున్నట్టయితే మనకి చక్కగా దాంట్లో గుణాలన్నీ మనకు అందుతాయి. అదేవిధంగా కరివేపాకుని బాగా దొరికినప్పుడు తీసుకొని శుభ్రం చేసి మన నీడలో ఒక 4 రోజులు ఎండ పెట్టుకొని నీడలో పెట్టుకొని తర్వాత పొడి చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటే మనం ఇలాంటి రైస్ చేసుకునేటప్పుడు మజ్జిగలోను లేకపోతే సాంబార్లోను పప్పులోను కూరలోను అప్పుడప్పుడు మనం ఒక స్పూన్ దాన్ని వంట వండుకున్న తర్వాత పైనుంచి అలా గార్నిష్ చేసుకుంటే రుచితో పాటు దాంట్లో పోషకాలన్నీ కూడా మనకి చక్కగా అందుతాయి. ఓకే, ఇదే వేగిపోయాయి. సో నువ్వులు కూడా వేసుకున్నాం. ప్లేట్లోకి తీసుకొని దీన్ని చల్లారిన తర్వాత పొడి కట్టుకుంటే మనకి కావంటే ఎండుమిర్చి వేసుకో, మిరియం వేస్తే ఇంకా చాలా బాగుంటుంది, లేకపోతే ఎండుమిర్చిని వేసుకోవచ్చు. ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. కొంచెం కారము అంటే కారం కావాలన్నా వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్లేదు, లేకపోతే మిరియాలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే అండి, దీన్ని మనం కొంచెం చల్లారిన తర్వాత దీన్ని పొడిలాగా కొట్టుకుంటాను. లోపల కొంచెంసేపు వెయిట్ చేద్దాం చల్లారి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిన తర్వాత ఓకే అండి, మనం దాన్ని చల్లారిన తర్వాత ఇలా దీన్ని పొడిలాగా కొట్టి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆయిల్ తీసుకుందాం. అది కూడా నువ్వుల నూనె తీసుకుందాం, గానుగాడిన నువ్వుల నూనె. ఆ నువ్వుల నూనె, ఆ గానుగాడిన స్మెల్, అరోమా, దీనికి ఆవాలు. పులిహార ఈ రైస్ వెరైటీస్ కనుక మనకి ఈ పోపే మెయిన్ అండి. కొంచెం మెంతులు వేద్దాం, శనగపప్పు వేసుకోవచ్చు, కావాలంటే పల్లీలు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఒకప్పుడు మనకి పోపు పెట్టుకుంటే అరోమాస్ చాలా బ్లెండ్ అయ్యి చాలా అంటే వంట చేస్తుంటే ఆ ఫీల్ ఉండేది. మనకి ఎప్పుడైతే ఆ న్యాచురల్ ఫార్మింగ్ లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ ఉన్నాయి తీసుకుంటేనే ఆ ఫీల్ వస్తుంది, లేకపోతే మన కెమికల్ ఫార్మ్లో ఉన్న వాటితో అస్సలు ఏమి ఉండదు. మనకి వాటిలో ఆ అరోమాస్ రావు, ఆ ఒక అరోమా లేదంటే దాంట్లో జీవం లేదు, దాంట్లో ఫ్లేవర్ లేదంటే దాంట్లో శక్తి లేదు. చూడటానికి మనకి షేప్ ఉండొచ్చు, కలర్ ఉండొచ్చు, కానీ ఆ శక్తి ఉండదు. అల్లం, అల్లం వేస్తే ఆ ఫ్లేవరే వేరు. పచ్చిమిర్చి, అదే కొంచెం పచ్చిమిర్చి అయితే మరి ఎక్కువ అది పచ్చిమిర్చి వేయకూడదు. ఒక కొంచెం అయిన తర్వాత కరివేపాకు వేసేది, నువ్వులు కూడా వేసేది. ఇది కొంచెం అలా మగ్గుతున్నప్పుడు ఇంగు వేద్దాం. ఆ ఇంగువ అనేది మనకి శోధిస్తుంది, మన స్టమక్లో ఉన్న వాయువులన్నీ పోగొడుతుంది. ఎస్పెషలీ ఆడవాళ్ళ రుచిసరి ప్రాబ్లమ్స్కి చక్కటి పరిష్కారం ఇంగువ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ వేగుతున్నప్పుడు ఎండుమిర్చి, అది కొంచెం అలా
ఒక సెకండ్ పార్ట్ ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉసిరికాయ తురుముకున్నటువంటి ఇట్స్ వెరీ గుడ్ డీటాక్సిఫైయర్ అండి. మనం అనుకున్నట్టు ఈ సీజన్లో మనకి దొరికినప్పుడు తీసుకొని ఎండబెట్టుకుంటే దీంట్లో ఇంకో గొప్పతనం ఏంటంటే చాలా వరకు వైటమిన్ సి అనేది లాస్ అయిపోద్ది మిగతా వాటిలో. ఉసిరికాయల మటుకు పచ్చిగా ఉన్నప్పుడు ఎండబెట్టుకున్నప్పుడు కొన్ని సంవత్సరాలు గడిచినా కూడా వైటమిన్ సి ఎప్పుడు లాస్ అవుతుంది, అది రీటైన్ అవుతుంది. అది గొప్ప గుణం. ఈ ఉసిరికాయల ప్రకృతి మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఇది ఉసిరికాయ. నిజంగా ఇది ఒక అమృతం. కాబట్టి ఖచ్చితంగా ఉసిరికాయని మనం వాడుతూ ఉండాలి. మన ఇమ్యూనిటీ బిల్డప్, ఇది ఒక బూస్టర్, ఇమ్యూనిటీ బూస్టర్ అండి ఉసిరికాయ. మంచి అరోమా బయటకు వస్తుంది ఉసిరికాయ వేయగానే. నెక్స్ట్ మనం చింతకాయని వేద్దాం. మనం కచ్చాబచ్చా దంచుకున్నాం కదా, ఆ చింతకాయని కూడా వేద్దాం. పులుపుకి అంటే పచ్చి చింతకాయ వేయకపోయినా పర్లేదు. ఉసిరికాయ రైస్ అంటే ఉసిరికాయ కూడా వేసుకోవచ్చు. ఇది మనకి ఆప్షన్ ఉంది కాబట్టి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనకి ఆ పులుపు వేసాం కదా, ఆ ఫ్లేవర్ బయటకు వస్తా మన నోట్లో నీళ్లు ఊరుతాయి, ఆ ఫ్లేవర్స్ బయటకు వస్తాయి. ఖచ్చితంగా మన పిల్లలకి మన యొక్క కల్చర్, మన యొక్క సంస్కృతి గురించి ఖచ్చితంగా చెప్పేదానికి ఈ యొక్క మాసం చాలా బ్యూటిఫుల్. అంటే ప్రకృతికి నాకు ఎక్కడి నుంచి ఫుడ్ వస్తుంది, అసలు ప్రకృతి ఎలా ఉంటుంది, ప్రకృతిలో ఈ టైంలో ఏమేమి ఔషధాలు వస్తాయి, ఈ ఋతువులో ఎలా ఉండాలి, ప్రకృతిలో వచ్చే మార్పులు ఏంటి, ఆ ప్రకృతిలో వచ్చే ఆహ్లాదకరం ఏంటి అనేది చూపించాలంటే ఖచ్చితంగా మన వనభోజనాలు అక్కడికి వెళ్ళి ప్లాస్టిక్ వాడటం, అన్ని పన్నీర్ బటర్ మసాలా అలాంటివి కాకుండా అట్లీస్ట్ ఈ మంత్లో అయినా కూడా మన ట్రెడిషనల్ వంటల్ని ఇలా ఉసిరికాయతో చేసినవి, చింతకాయతో చేసినవి, కంద బచ్చల కూర, ఓకే, ఇలాంటివన్నీ, అల్లం మురబ్బా, ఇవన్నీ చేసి మన పిల్లలకి మన ఆహార సంస్కృతిని ఇవ్వాలి మనం ఖచ్చితంగా. అది మన ఒక ధర్మం, మన విధి కూడా. ఇది కొంచెం మగ్గాలి, ఒక 3 to 4 minutes బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం పసుపు వేసేస్తాం. పసుపు లేదే మనకి ఈ పులిహార ఇలాంటి ఐటమ్కి అసలు ఆ రుచి రాదు. ఆ పసుపు ఫ్లేవర్ కూడా మనకి కావాలి. ఈ వండుకున్న ఆరిక అన్నాన్ని కూడా కలుపుకుంటాం. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఫైనల్గా తగినంత సాయంత్రం లవణం వేసుకొని దీనికి సరిపడా పొడి కూడా, మనం కొట్టుకున్న పొడిని కూడా మనకి అరోమాస్ అనే ఆ పోపు కరెక్ట్గా ప్రాపర్గా బ్లెండ్ అయ్యి మనకి ఆ ఒక స్మెల్లే చెప్పేస్తే అయిపోయిందండి. మనకి ఆరిక ఉసిరి చింతకాయ అన్నం అయిపోయింది. మనం దీన్ని సర్వ్ చేసేసుకో. సర్వ్ చేసుకున్నాం. పైనుంచి మనం కొంచెం ఉసిరి తురుముని ఎంతో కమ్మని ఆరిక ఉసిరి చింతకాయ అన్నం తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. ఉసిరి పచ్చి చింతకాయ ఆరిక అన్నానికి కావాల్సిన పదార్థాలు: వండిన ఆరిక అన్నం 1 కప్పు, దంచిన చింతకాయ 2 చెంచాలు, ఉసిరి తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, కరివేపాకు 1 రెమ్మ, అల్లం తురుము 1 అర చెంచా, పసుపు 1 చెంచా, ఇంగువ 3 చిటికలు, మెంతులు 1/2 చెంచా, ఆవాలు 1 చెంచా, జీలకర్ర 1 చెంచా, నువ్వుల నూనె 3 చెంచాలు, నువ్వులు 3 చెంచాలు, శనగపప్పు 3 చెంచాలు, ఎండుమిర్చి 2, సైంధవ రుచికి సరిపడినంత. ఉసిరి పచ్చి చింతకాయ ఆరిక అన్నం తయారు చేయ విధానం: ముందుగా కడాయిలో
పచ్చిశనగపప్పు, మెంతులు, నువ్వులు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి దోరగా వేయించుకొని చల్లార్చుకున్న తర్వాత పొడుం కొట్టుకొని పెట్టుకోవాలి. కడాయిలో నూనె తీసుకొని అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి వేయించుకొని అల్లం తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, నువ్వులు వేసి ఇంగువ, ఎండుమిర్చి కూడా వేసి మరి కాస్త వేగిన తర్వాత ఉసిరి తురుము, పచ్చి చింతకాయ కూడా వేసి బాగా వేయించిన తర్వాత పసుపు కలుపుకొని చివరగా వండుకున్న ఆరిక అన్నం కలుపుకొని తర్వాత తగినంత ఉప్పు చేర్చి తయారు చేసుకున్నటువంటి మసాలా పొడిని కూడా కలుపుకుంటే ఎంతో కమ్మని ఉసిరి పచ్చి చింతకాయ ఆరిక అన్నం తయారవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఎమ్మి అండి. ఆ మెంతి, ఆ పుల్లదనం, ఆ వగరు అండ్ కారం అన్నీ బ్లెండ్ అయ్యి చాలా చాలా ఎమ్మీగా ఉంది, చాలా రుచిగా ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ప్రయత్నించండి. ఇప్పుడు మనం చిలకడ దుంపల వేపుడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిలకడ దుంపల వేపుడికి కావాల్సిన పదార్థాలు: తరిగిన చిలకడ దుంపలు 1 కప్పు, బెల్లం పొడి 2 చెంచాలు, మిరియాల పొడి 1/2 చెంచా, జీలకర్ర పొడి 1/2 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, నెయ్యి 2 చెంచాలు. ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేసుకోవాలంటే కొంచెం దీని ప్రాసెస్లోకి వెళ్తే డిస్కస్ చేసుకుందాం. చిలకడ దుంప ఇది వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ డి అండ్ వైటమిన్ సి. అట్ ది సేమ్ టైం వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ సోడియం, ఇవన్నీ మినరల్స్ అన్నమాట. ఇది మన గుండెకి ప్రాపర్గా మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది. అదేవిధంగా మన నర్వ్స్ అంటే నరాల బలహీనతకి చక్కటి ఒక మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీంట్లో మెగ్నీషియం ఇవన్నీ ఉన్నందు వల్ల మన బాడీలో కాల్షియం అబ్జర్వింగ్ కెపాసిటీ బాగా పెరిగి మన ఎముక పుష్టి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క చిలకడ దుంప తిన్నందువల్ల. దీనికి కూడా నెయ్యి వేసి చిలకడ దుంపల్ని ఈ విధంగా మనం పేర్చుకున్నాం చక్కగా. దాని తర్వాత పైనుంచి కొంచెం లిటిల్, చాలా తక్కువ ఆవు నెయ్యిని వేసి ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి ఒక 7 to 8 minutes లేదా 10 minutes లోపల ఇలా మగ్గ పెట్టుకొని మధ్యలో ఒక్కసారి ఫ్లిప్ చేసుకోవాలి. అలా తిరగతిప్పించుకుంటే చక్కగా అయిపోద్ది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం కొంచెంసేపు వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఇది ఆల్మోస్ట్ మనకి అయిపోవచ్చు. క్రిస్పీగా సాఫ్ట్గా మారుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ దీనికి మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి. మిరియాల పొడి వేసాం కదా, ఇప్పుడు జీలకర్ర పొడి వేస్తాం. వేసి ఒకసారి కిందకి పైన అనుకొని నెక్స్ట్ మనం కొంచెం సాల్ట్, లైట్గా సాల్ట్ వేసాం. తర్వాత ఒక్క నిమిషం వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 to 3 minutes అంటే ఈ యొక్క వేసిన మసాలా అంతా కూడా దానికి పట్టేదాకా వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఇది బాగా ప్రాపర్గా రోస్ట్ అయిపోయి ఫైనల్గా మనం కొంచెం బెల్లం పొడి
వేసి అది కోట్ అయిన దాకా ఒక్క సెకండ్ మళ్ళీ మనం మూత పెట్టేసి ఓన్లీ ఒక హాఫ్ మినిట్ మనం వెయిట్ చేయగలిగితే మనకి అయిపోతుంది. నెక్స్ట్ మనం ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేస్తాం. ఇది చాలా మంచి స్నాక్గా మనకి ఒక క్రంచీగా స్వీట్గా కారంగా ఆ జీరా ఫ్లేవర్తో ఆ నెయ్యి ఒక సువాసనతో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సులువైనది. ఖచ్చితంగా మీరు ఈ సీజన్ నుంచి శివరాత్రి దాకా వీటిలో ఇలాంటి స్నాక్ని మనం చక్కగా ఆస్వాదించవచ్చు చేసుకుంటే. ఓకే అండి, ఇది అయిపోయింది. ఇప్పుడు తీసుకొని స్టవ్ ఆపేసుకుందాం. దీన్ని మనం సర్వ్ చేసేది. ఖచ్చితంగా మీరు ఇలాంటివి చేసుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యము, అదేవిధంగా రుచి కూడా బాగుంటుంది. ఓకే అండి, దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. చిలకడ దుంపల వేపుడికి కావాల్సిన పదార్థాలు: తరిగిన చిలకడ దుంపలు 1 కప్పు, బెల్లం పొడి 2 చెంచాలు, మిరియాల పొడి 1/2 చెంచా, జీలకర్ర పొడి 1/2 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, నెయ్యి 2 చెంచాలు. చిలకడ దుంపల వేపుడు తయారు చేయ విధానం: ముందుగా కడాయిలో నెయ్యి వేసుకొని చిలకడ దుంపలు పరుచుకొని పైనుంచి మరి కొంచెం నెయ్యి వేసి మూత పెట్టి కొంచెం సేపు మగ్గిన తర్వాత వీటిని ఇంకో వైపు కూడా తిప్పి కొంచెం మగ్గిన తర్వాత మిరియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు వేసి కొంచెం అటు ఇటు బాగా వాటికి పట్టిన తర్వాత ఈ మసాలా కొంచెం బెల్లం పొడి కూడా వేసి 1 నిమిషం మగ్గబెట్టుకుంటే మనకి ఎంతో కమ్మని చిలకడ దుంపల వేపుడు తయారవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు దీని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా రుచిగా ఉంది. బయట క్రంచీగా పెప్పర్, ఆ జీరా, ఆ నెయ్యి, ఆ ఒక లైట్గా ఆ ఒక స్వీట్నెస్ తెలుస్తా, లోపల సాఫ్ట్, చుట్టూ కూడా చాలా క్రంచీగా అయింది, మధ్యలో చాలా సాఫ్ట్గా ఉంది. చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ప్రయత్నించండి. 2 కమ్మని వంటలు ఈ ఎపిసోడ్లో. మొదటిది ఆరిక ఉసిరి చింతకాయ అన్నం, ఇది చిలకడ దుంపల వేపు. ఖచ్చితంగా మీరు కూడా ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఇంతటితోటి ఈ ఎపిసోడ్కి సెలవు తీసుకుందాం. మరొక ఎపిసోడ్లో మరొక 2 వంటలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.